యూనిఫామ్ అంటే అదొక అధికారం మాత్రమే కాదు, ఒక బాధ్యత. కఠినమైన క్రమశిక్షణకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్. వర్షాలు, వరదలు, పాండమిక్, ప్రకృతి వైపరీత్యాలు, అల్లర్లు, గొడవలు ఏం జరిగినా ముందొచ్చి నుంచుంటారు. ప్రతి నిమిషం, ప్రతి క్షణం ప్రజల కోసం, ప్రజల మధ్యలో ఉంటూ కంటికి రెప్పలా కాపాడేవాడే పోలీస్. అందులోనూ మన తెలంగాణ పోలీస్ అంటే కాలర్ ఎగరేయాల్సిందే. పోలీస్ శాఖ పనితీరులో దేశంలోనే నెంబర్ 1 గా నిలిచారు మన తెలంగాణ పోలీసులు. అలాంటి సుశిక్షితులైన పోలీస్ ఆఫీసర్స్ ని తయారు చేసే తెలంగాణ పోలీస్ అకాడమీలో ఈ రోజు మనం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాం. ఇది సినిమా కాదు, శిక్షణ. ఇక్కడ రీటేక్ ఉండదు, బాధ్యత మాత్రమే ఉంటుంది. దేశంలోనే నెంబర్ 1 పోలీస్ అకాడమీ. తెలంగాణ ఇంత సేఫ్గా ఉందంటే డెఫినెట్లీ మీరు ఉండబట్టి మేము అందరం హ్యాపీగా పీస్ఫుల్గా ఉండగలుగుతాం. హ్యాట్స్ ఆఫ్. తెలంగాణ పోలీస్ అకాడమీలో TV9 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. సో శర్వ గారు, రొటీన్గా చాలా ఫిల్మ్ ఇంటర్వ్యూస్ మనం అక్కడ ఇక్కడ స్టూడియోలో చేస్తూ ఉంటాం. ఈసారి డిఫరెంట్గా, అంటే ఈ డే కూడా చాలా స్పెషల్ కాబట్టి రిపబ్లిక్ డే. సో మనం ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో ఉన్నాం. తెలిసిందేగా మన తెలంగాణ పోలీస్ అకాడమీ అంటే అందరూ కాలర్ ఎగరేస్తుంటారు. తెలంగాణ పోలీస్ అంటే బేసిక్గా పోలీస్ యూనిఫామ్ అంటే అదొక అధికారం అని అందరూ అనుకుంటారు, కానీ అదొక బాధ్యత, అదొక కఠినమైన డిసిప్లిన్ అని చెప్పాలి. సో డిసిప్లిన్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన వంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. సో మీకు నేను దాని గురించి స్పెషల్గా చెప్పగలను. యూ లుక్ గ్రేట్, మీరు చాలా ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తోంది. మీరెంత డిసిప్లిన్గా ఉంటారు వర్కౌట్స్ విషయంలో? నేను యాక్చువల్లీ లాస్ట్ 2 years నుంచి ఆల్మోస్ట్ మీలానే పొద్దున ఒక 12 kilometers పరిగెడతా, ఈవినింగ్ ఒక 12 kilometers పరిగెడతా. స్ట్రెంత్ ట్రైనింగ్ ఏమో ఒక 1 hour చేస్తా. సో టిపికలీ 24 kilometers ఐ రన్. ఓకే, నేను ఇందాకేదో విన్నాను, ఆల్రెడీ మీరు ఒకసారి గ్రౌండ్లో 2-3 సార్లు మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉందని విన్నాను. ఏ సందర్భాల్లో చెప్తారా? ఇదే పోలీస్ అకాడమీలో నేను మళ్ళీ ఇది రాని రోజు ఆ ఫైనల్ రన్నింగ్ సీక్వెన్స్ ఇక్కడే చేసాము. అండ్ అట్లానే రాధా అనే సినిమా పోలీస్ ట్రైనింగ్కి కూడా ఇక్కడే చేసాము. సో నైస్ టు మీట్ యూ సార్. అందరికీ మీరు వాళ్ళని ఏమైనా అడుగుదాం అనుకుంటున్నారు సార్? ఎప్పుడు అందరూ మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా, మీకు అసలు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్సా? డౌట్స్ అంటే మామూలుగా ఇలాంటివన్నీ జనరల్లీ చిరాగ్గా ఉంటుంది కదా, డైలీ చేయాలి అంటే, పొద్దున్నే లేచి చేయాలి అంటే. మీకు కూడా అలానే అనిపిస్తుందా మా అక్కలకేనా అని? అనిపించినా చెప్తారండి. ఇప్పుడు వీళ్ళందరూ ఉండగా చెప్పండి మీరు ఒకసారి. సో కమిట్మెంట్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ సార్ అని అంటే మాకు మనం ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీకే మంచిది. అంటే మనం బాగుంటే మన కుటుంబం కూడా బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. సో మనం హెల్తీగా ఉంటే దానికంటే మించిన ఆస్తి లేదు. సో అంటే ఖచ్చితంగా మేము ఇంట్రెస్ట్తోనే చేస్తాం సార్. దట్స్ ట్రూ. ఎన్ని కోట్లు ఉన్న హెల్త్ లేకపోతే ఏం చేసుకుంటాం చెప్పండి. దట్స్ ట్రూ. మీరు రియల్ పోలీసులు, వీళ్ళు రియల్ పోలీసులు. ఈయన కూడా రియల్లో పోలీస్గా యాక్ట్ చేశారండి. రాధాను ఫుల్ లెంత్ పోలీస్ రోల్ చేశారు. మీకు ఎప్పుడన్నా సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్స్ చూసినప్పుడు ఎక్కడన్నా కొంచెం, అంటే మూవీస్ అంటే కొంచెం ఎగ్జాజరేట్ చేస్తారు, కొంచెం బియాండ్ వెళ్ళి చేస్తూ ఉంటారు. ఎప్పుడు మీరు నవ్వుకున్న సందర్భాలు, అరే ఏంటి మేము ఇలా చెయ్యం కదా, ఎందుకు ఇలా అని అనుకునే సందర్భాలు ఉన్నాయా? జనరల్గా పోలీసు క్యారెక్టర్లో ఈరోజు సినిమా చేస్తున్నప్పుడు అంతకుముందు సినిమాల్లో కానీ వచ్చి ట్రైనింగ్ సెంటర్ లాంటి చోట కనుక్కొని వీలైనంత వరకు రియల్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలో అదేవిధంగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. అది వెరీ అప్రిషియబుల్ సార్. థ్యాంక్స్ టు యూ గైజ్. మీరు లేకపోతే సిటీ సేఫ్గా ఉండదు, మేము సేఫ్గా ఉండం. అండ్ మీరు చేసేది మామూలు త్యాగం కాదు. ఎందుకంటే ఫ్యామిలీస్ని అందరినీ వదులుకుని వచ్చి ఇట్లా సేవ్ చేయడం అనేది. ఒక్క వీకెండ్ పోతే జీవితంలో చాలా కోల్పోయిన ఫీలింగ్ చాలా మంది. అరే ఈ వీకెండ్ అంతా వేస్ట్ అయిపోయిందని. వీళ్ళకి ఎన్ని వీకెండ్స్ పోతాయి, ఎన్ని పండుగలు పోతాయి, ఎన్ని ఒకేషన్స్ పోతాయి. బట్ మన కోసం అన్ని సాక్రిఫైసెస్ చేసి వీళ్ళు అన్ని రకాలుగా కష్టపడుతుంటారు. తెలంగాణ ఇంత సేఫ్గా ఉందంటే డెఫినెట్లీ
అందరు మీ అందరు కృషి అండ్ మీరు ఉండబట్టి మేము అందరం హ్యాపీగా పీస్ఫుల్గా ఉండగలుగుతున్నాం. సో థ్యాంక్స్ టు యూ గైస్ అండ్ హ్యాట్స్ ఆఫ్. బేసిక్ ట్రైనింగ్లో ప్రతి సబ్ ఇన్స్పెక్టర్స్కి ఈ కోర్సు డిజైన్ చేయబడేది సార్. జనరల్గా ఇప్పుడు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. అంటే అప్పుడు బ్లైండ్గా ఏం చేయాలని అర్థం కాదు. ఆపోజిట్ ఎనిమి దగ్గర మన వెపన్ ఉన్నా ఏది ఉన్నా అని వాళ్ళ దగ్గర డ్రా చేసి తీసుకోవడం, వాళ్ళని కొట్టడం ఎలా. ఈ వెపన్ ఎనిమి చేతులు ఉంటే ఎట్లా లాక్కొని వాళ్ళని మూవీస్కి ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఫిట్నెస్ ఫాలో అవుతారు కదా, యా పోలీస్ మూవీస్ చేసేటప్పుడు పోలీస్ రోల్ చేస్తున్నప్పుడు పర్టికులర్గా ఇంకా వేరే ఏమన్నా నేర్చుకోవడానికి ట్రై చేస్తారా, లేకపోతే మీకున్న ఫిట్నెస్ తోనే ఆ రోల్ చేసింది గెలిపారా? కొంచెం ఎంటర్టైనింగ్ ఫిల్మ్. సో ఇట్స్ నాట్ ఎ సీరియస్ ఫిల్మ్. సో అంత ఇదిగా చేయలేదు కానీ బట్ ఒక ప్రాపర్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేయాలి అంటే డెఫినెట్లీ వీళ్ళనే ట్రైన్ అయి చేయాలి, తప్పదు. అంటే అథెంటిక్గా ఉండాలంటే. ఇప్పుడు వీళ్ళు రోప్ క్లైంబింగ్ ఇవన్నీ చేస్తుంటారు కదా, మీ ఫిట్నెస్ రొటీన్లు ఇలాంటివి కూడా ఉంటాయి టఫ్గా ఉండే? వీ హ్యావ్ రోప్ క్లైంబింగ్ ఉంది, బట్ నేను ఇంకా రోప్ క్లైంబింగ్ స్టేజ్కి రాలేదు. కానీ ఇంకా రాలేదా మీరు? ఇంకా రాలేదు. అంటే ఏ లెవెల్కి వెళ్తే రోప్ క్లైంబింగ్ వస్తుంది? దానికి చాలా ఎండ్యూరెన్స్ కావాలి. 3 months కంపల్సరీ ఫిజికల్ ఫిట్నెస్, 3 months ఫిజికల్ ఫిట్నెస్ అండ్ కోర్ చాలా ఎక్కువ ఉండాలి. ఓకే ఓకే కోర్ స్ట్రాంగ్ ఉంటే బికాజ్ యూ లిఫ్ట్ ఆన్ యువర్ బాడీ వెయిట్ కాబట్టి కోర్ అండ్ షోల్డర్స్ కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. సో మూవీకి గ్యాప్ వచ్చినప్పుడు కూడా ఈ ఫిట్నెస్ అనేది కంటిన్యూ అవుతుందా? ఇంకా అది పార్ట్ ఆఫ్ అవర్ రొటీన్. ఓకే, అది సినిమాలతో సంబంధం లేదు ఇంకా. అంటే ఇప్పుడు చాలా మంది ఫిల్మ్ యాక్టర్స్ అంటే పాపం వాళ్ళు ఏమి తినరు, వాళ్ళు పొట్టలు మార్చుకుంటారు. అది నిజమే. అది నిజమేనా? అది నిజమే. మేమేమనుకున్నట్టు లేదు, బాగా తిని కరిగించేస్తారేమో అనుకుంటున్నాం. తింటాం, కరిగిస్తాం, బట్ హెల్దీగా తినాలి. మేము తిన్న స్థాయిలో మీరు తినరంటారా? మీరు చక్కగానే ఉన్నారు. మీకేమైంది? లేదు, అంటే మీరన్న ఫిట్నెస్ అయితే లేదు మా దగ్గర. మేము మేబీ చక్కగా ఉన్నామేమో, మీరే అన్న రోప్ ఎక్కడానికి నాకు 2 జన్మలు పడుతుంది ఇలా మీరు చెప్పిన దాని ప్రకారం. ఓకే, చూద్దాం ఒకసారి ఇది ఎలా చేస్తున్నారా. उतरने की पोजीशन, उतार పోలీస్ అకాడమీలో ఫిట్నెస్కి సంబంధించి వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళకి ఎలాంటి సెషన్స్ ఇంకా నడుస్తాయి? ఫిజికల్ ఫిట్నెస్ కాకుండా మెంటల్గా, లేకపోతే మైండ్ఫుల్నెస్ కానీ, మెడిటేషన్ ఇలాంటివి కూడా? యోగా ఉంది మేడం, మెడిటేషన్ కూడా ఉంది, ఇంకా జిమ్ కూడా ఉంది మనకి. జిమ్ ఐటమ్స్ కూడా వాళ్ళకి స్ట్రెంథనింగ్ చేయడానికి, ప్లస్ వాళ్ళకి టెన్షన్స్ అది అంటే మనము ఈ మెడిటేషన్ క్లాసెస్, యోగా కూడా ఫిజికల్గా ఫిట్ ఉండడానికి వాళ్ళకి. అండ్ శర్వ గారు, కొద్దిసేపు మిమ్మల్ని మూవీ గురించి కూడా అడుగుదాం అనుకుంటాము. చెప్పండి. అలా ఎలా మీరు భవిష్యత్తుని ఎలా చెప్పేశారు ముందే? నేను సంక్రాంతికి కొడుతున్నా అని చెప్పారు. సినిమా చూసుకున్నా బాగా వచ్చింది, అందుకనే. అంటే ఒక హీరోగా మీకు ఎప్పుడు ప్రతి సినిమా మీకు మంచిగానే అనిపిస్తుంది డెఫినెట్గా, కానీ గతంలో ఎప్పుడూ చూడనంత ఒక వివత్సమైన కాన్ఫిడెన్స్ ఈ సినిమాలో మాత్రం మాకు అనిపించింది మీరు చెప్పినప్పుడు. అంటే సినిమా చూసుకున్నా బాగుంది, గ్యారంటీ కొడతా అనిపించింది, చెప్పా, కొట్టాం. సో దేవుడి దయ. కాదు, మీరు 20 years ఇండస్ట్రీ, 22? 2003 was my first film. Almost. నైస్. అంటే అలా కనిపించట్లేదు 20 years ఇండస్ట్రీ లాగా, మరి చిన్నప్పుడు వచ్చాయి కదా. అదే అవును. సో ఏంటంటే మీరు
ఎన్ని సినిమాలు చేశారో అన్ని సినిమాల్లోని ఎంతో కొంత వేరియేషన్ మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తారు. రొటీన్ ఫార్ములాతో వెళ్ళిపోకుండా మధ్యలో ఆఫ్ బీట్ సినిమాలు చేశారు, రొమాంటిక్ సినిమాలు చేశారు, సీరియస్ సినిమాలు చేశారు, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేశారు, ఫ్యామిలీ సినిమాలు చేశారు. బేసిక్గా హీరోలు ఇలా అన్ని జోనరాస్ ట్రై చేయడానికి ఇప్పుడు ఇష్టపడుతున్నారు కానీ ఒకప్పుడు ఇష్టపడలేదు. మీరు అంత ఏజ్ కాదు, అంత ఎక్స్పీరియన్స్ లేదు, అప్పుడే మీరు ఇది ఎలా స్టార్ట్ చేశారు మీరు అసలు? అట్లా ఏం లేదు, మంచి కథలు వచ్చినాయి. అండ్ పర్టికులర్లీ నేను ఇప్పుడు ఒక హిట్ కొట్టంగానే వెంటనే కమర్షియల్ సినిమా చేద్దాము లేకపోతే ఆ ప్లానింగ్ నాకు ఎప్పుడు లేదు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు రన్ రాజా రన్ ఎక్స్ప్రెస్ రాజా తర్వాత మాన్బాడు తర్వాత మళ్ళీ అలాంటివి వచ్చినా మళ్ళీ హ్యాడ్ టు చేంజ్ అండ్ ఇట్ పడి పడి లేచే మనసు రణరంగం అట్లా మార్చుకుంటే వెళ్ళా. అంటే ఒక ఫార్ములా ఎల్లుంటే ఇంకా కొంచెం సక్సెస్ అయ్యేవాడినేమో తెలియదు కానీ బట్ ఐ ఆల్వేస్ ట్రైడ్ డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ జానర్స్. అండ్ ఇప్పుడు కూడా చూస్తే నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు ఇది టోటల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, నెక్స్ట్ వచ్చేది బైకర్ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నా. సో దట్స్ అగైన్ ఎ డిఫరెంట్ జానర్ ఆల్ టుగెదర్. అంటే వాట్ ఈస్ సక్సెస్ టు యూ? ఎందుకంటే మీ సినిమాలు కొన్ని బాగా ఆడినాయి, కొన్ని యావరేజ్గా ఆడినాయి, కొన్ని పోయినాయి, కొన్ని సూపర్ హిట్ అయినాయి. కానీ శర్వా మాత్రం ఎప్పుడూ ఒకేలాగా కనిపించారు మాకు. హిట్ వచ్చిందని యో అనలేదు, పోయిందని లోపలికి వెళ్ళి కూర్చోలేదు. ఆ స్థితప్రజ్ఞత అంటారు చూడండి, అది ఎలా వచ్చింది మీకు? వచ్చిందంటే అది అంటారు కదా, మౌంటైన్ ఎక్కిన తర్వాత దిగాలి, దిగిన తర్వాత ఎక్కాలి, ఎక్కిన తర్వాత దిగాలి. సో అట్లానే ఎక్కడంతా అయిపోలేదు. సో సక్సెస్ ఫెయిల్యూర్ అని ఏం లేదు, మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. పడటం లెగవటం అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో కొట్టాం కదా అని కాల్ ఎగరేయటం, పడిపోయాం కదా అని బాధపడటం అనేది పాయింట్లెస్ అది. సో వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్. అండ్ దేవుడి వల్ల ఐ బీన్ గెటింగ్ వర్క్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 20 ఏళ్ళ పైనుంచి వర్క్ చేస్తున్నా ఇండస్ట్రీలో. అండ్ దేవుడిని నమ్ముకున్నా, ఆయనే ఆ భగవంతుడే తీసుకెళ్తున్నాడు. అండ్ మీకు విషయం తెలుసా, ఇండియాలోనే పోలీస్ శాఖ పనితీరులో మన తెలంగాణ నెంబర్ 1 అని? అవునా? నాకు యా తెలంగాణ పోలీస్ నెంబర్ 1 పోలీస్ అన్నమాట. ఎస్ సార్. మీరు ఒక సినిమాని సక్సెస్ చేయడానికి మీరు ఎంత కష్టపడాలి, పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టాలి. ఇప్పుడు ఇది మన పాన్ ఇండియా సక్సెస్ అన్నమాట. మరి అంతే కదా. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు, అన్ని రకాలుగాను తెలంగాణ పోలీస్ నెంబర్ 1. ఎస్ మేడం. మనకి ఇప్పుడు ఏంటంటే మోటరేషన్ ఎప్పుడైతే మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి మన హోమ్ డిపార్ట్మెంట్కి మంచి అంటే చేంజెస్ వచ్చినాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, వెహికల్స్ కానీ, ట్రైనింగ్స్లో కానీ కొత్త టెక్నాలజీ, సైబర్ క్రైమ్ కానీ, మన న్యాబ్ ఇది నార్కోటిక్ దాంట్లో కానీ ఇప్పుడు మన ట్రైనింగ్స్లో కూడా కొంచెం చాలా చేంజెస్ వచ్చినాయి. మీరు యోగా కూడా ట్రై చేస్తారు ఎప్పుడైనా? యోగా చేస్తా. ఓకే. అంటే హౌ ఫ్రీక్వెంట్లీ? ఎవ్రీడేనా? ఆల్మోస్ట్ ఎవ్రీ 2-3 డేస్ ఒకసారి అన్నా చేస్తా. హెడ్ స్టాండ్స్ ఇవన్నీ చేస్తా. యూజువల్గా సెలబ్రిటీస్ అందరూ వాళ్ళ డైలీ రొటీన్ కానీ ఇవన్నీ అప్డేట్ చేస్తుంటారు ఫ్యాన్స్కి, వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉంటారు. మీరు ఎందుకు పెద్దగా సోషల్ మీడియాని అస్సలు కేర్ చేయరు? ఎందుకంత రూడ్గా ఉన్నారు మీరు సోషల్ మీడియా? ఇప్పుడిప్పుడే పెడుతున్నా ఇన్స్టాలో. నా హెడ్ స్టాండ్ కూడా చేశాను యోగాలో. కొన్ని ఆసనాలు బాగానే చేస్తాను. అంటే మీకు సోషల్ మీడియా అంటే ఏంటి యూజువల్గా? మాకు ఎంటర్టైన్మెంట్, మీకేంటి? మాకా కొంచెం అంటే అంత టైం ఉండట్లేదు, ప్లస్ నేను అంత పెట్టలేదు, అంతే సినిమాల్లోనే సరిపోతాను. బట్ ఆఫ్ లేట్ ఐ థింక్ ప్రిటీ మచ్ లాస్ట్ ఒక 3 months నుంచి బాగానే పెడుతున్నానని అనుకుంటున్నాను. సోషల్ మీడియా వచ్చి ఎన్ని ఇయర్స్ అని తెలుసా మీకు? బాడీ అన్ని కోయిన్సిడెన్స్ ఒకటే
ప్రికాషన్ మీద అంత పని చేయాలి. అది స్పెషలైజ్ ఆఫీసర్ను బిజ్ చేయడం, సామ్నే సైలెంట్ రిపోర్టింగ్ అందరికి ఒకటేసారి నేర్పించడం. సామ్నే సైలెంట్ ఇండివిజువల్గా రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చి ఇచ్చేము. శర్వ గారు, మామూలుగా ఈ ఆగస్ట్ 15th కానీ లేకపోతే రిపబ్లిక్ డే కానీ పరేడ్లు మనం ఎక్కువ టీవీలో చూస్తూ ఉంటాం కదా. ఎప్పుడైనా చిన్నప్పుడు స్కూల్లో మీరు ఎన్సీసీ ఇలాంటి వాటిలో ఉండడం, ఆర్మీ వింగ్ లేకపోతే నేవీ వింగ్ ఎందులోనే ఉన్నారా మీరు? ఎన్సీసీలో ఉన్నారా? సో డెఫినెట్లీ మీకు ఇవన్నీ వచ్చిండైతే. అది మరి స్కూల్లో కదా. సో మాకు ఎన్సీసీ అనే సపరేట్ ఒక క్లాస్ ఉండేది, హెచ్పిఎస్ కదా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. సో కంపల్సరీ ఎన్సీసీ క్లాస్ మాకు 3 తర్వాత క్లాసెస్ ఉండేవి కదా. ఎన్సీసీ ఒకటి కంపల్సరీ అటెండ్ అవ్వాలి, ప్లస్ ఈవినింగ్ ఏదో ఒక స్పోర్ట్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఎండలో కూర్చోబెట్టి పెరడ్ చేస్తుంటారే, దేవుడా ఎందుకు వచ్చిందని అనుకునేవారు ఆ ఏజ్ లో? అయ్యో అనుకోవాలి. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి? రిపబ్లిక్ డే కానీ ఆగస్ట్ 15th అప్పుడు కానీ గుర్తున్నాయి ఏమన్నా? చాలా రోజులు అయిపోయింది కదా. ఆల్వేస్ ఫన్ టు ఫ్లాగ్ హాయిస్టింగ్ ఇవన్నీ మనకు ఒక ఎక్సైట్మెంట్ ఇస్తుంది కదా. లాస్ట్ తెలంగాణ స్టేట్ నుండి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ నుండి వచ్చారు సార్ వీళ్ళు. ప్రతి రొటేషన్ అవుతూ ఉంటారు. 2 weeks రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్స్, కొత్త లాను, ఇది డ్రగ్స్ ఎట్లా, బిఎస్ఎన్ఎస్ లా అన్నీ ఆ లాను నేర్చుకుంటారు వీళ్ళు. మనమేమైనా ట్రై చేయగలుగుతామా చూద్దాం. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఊరినే చేయాలనిపించింది. అంటే మీరు మూవీస్కి ప్రిపేర్ అయ్యేప్పుడు ఫిజికల్గా ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుందా, మెంటల్గా ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుందా? ఏదైనా కొత్త మూవీ స్టార్ట్ చేస్తున్నట్టు యూజువల్లీ అంటే బైకర్కి ఫిజికల్గా ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది, కొంచెం మెంటల్గా కూడా అవుతుంది. బట్ యా. అండ్ మీరు ఫిజికల్గా బాగా కష్టపడ్డ సినిమా ఏది అంటే ఏం చెప్తారు? బైకర్. బైకరా? అంటే బైక్ రేసింగ్ ఇవన్నీ నేర్చుకోవడం. యా, ఐ హాడ్ టు బికమ్ ఫిట్, కోర్, అందుకే అన్నీ చేయగలుగుతాను. సో వీళ్ళందరూ క్లోజ్ టీమ్ అన్నమాట. మూవీస్లో ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి క్లోజ్ వీళ్ళతో ఒకసారి ఇంటరాక్ట్ అవుదామా? అంటే మేము మూవీస్లో చూసి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్లో వాటిలో చూసి క్లూస్ టీమ్ వర్క్ చూసి మాకు చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. గ్రౌండ్లో అసలు నిజంగా ఎలా ఉంటుందో క్రైమ్ సీన్కి వెళ్ళినప్పుడు చెప్తారా? క్రైమ్ సీన్ మన మూవీస్లో చూసినంతగా ఇంత సింపుల్గా ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత క్రౌడ్ కూడా చాలామంది వచ్చేసి ఉంటారు ఆలోపే. ప్లస్ మనం కార్డనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, వీళ్ళందరినీ మొబిలైజ్ చేసుకోవాలి. ప్లస్ అక్కడ క్లూస్ టీమ్ అంటే వర్క్ ఏంటంటే ప్రజెంట్గా అక్కడ ఏదైతే క్లూస్ ఉన్నాయో, మా క్రైమ్ సీన్ ఏదైనా కానీ దానిలోంచి క్లూస్ మిస్ అవ్వకుండా, ఏ క్రైమ్ సీన్ డిస్టర్బ్ అవ్వకుండా ముందు చూసుకోవాలి. దాని తర్వాత అక్యూజ్డ్ రిలేటెడ్గా మనకు అక్కడ ఏం క్లూస్ దొరుకుతాయని ఒక్కొక్కటిగా టెస్ట్ చేసుకుంటూ ఏం దొరుకుతాయని ప్రతిదానికి ఒక మెథడ్ ఉంటుంది మ్యామ్. దాని త్రూ మనం లిఫ్ట్ చేసుకుంటాం క్లూస్ అన్ని. ఓకే శర్వ గారు, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఫ్యూచర్లో ఏమైనా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చేస్తే అప్పుడు వచ్చి ఎంక్వైరీ చేస్తా. బట్ అందరూ హ్యాపీగా, ఫ్యామిలీస్ అందరూ బాగున్నారా? బాగున్నారు. అందరిని అడిగానని చెప్పండి. మీ సినిమా బాగుందంట, చూస్తారు అప్పుడే. నెమ్మదిగా చెప్తున్నారు, గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. ఇంతమందికి ఇప్పటికి బాడీ చాలా చేంజెస్ వచ్చినాయి కదా. అవును, అంటే ఆ బైకర్ సినిమా కోసం ఫిట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే దాంట్లో 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఒకటేమో 20 ఏళ్ళ క్యారెక్టరు, ఉట్టి గడ్డం తీసే సరిపోదు కదా అని తగ్గాల్సి వచ్చింది. 20 years అబ్బాయిలా కనిపిస్తారు మీరు ఆ మూవీలో. Yeah. ఇప్పుడు కూడా అంత పెద్ద ఏజ్ ఏం కనిపించట్లేదు నాకు. సో నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్ 1. సో అలాంటి నెంబర్ 1 పోలీస్ ఆఫీసర్స్ని తయారు చేసే నెంబర్ 1 అకాడమీ ఇది. మీ అకాడమీ గురించి మీరు ఏం చెప్తారు? ఇక్కడ వచ్చి ట్రైనింగ్ చేయడం నిజంగా అదృష్టం. ఇది ఒక తల్లి ఇంటి లాంటిది అనమాట. ఇక్కడ రావడం, ఈ ఎన్విరాన్మెంట్
ఇక్కడ సార్ వాళ్ళు చేసే ట్రైన్ కూడా వాళ్ళు చేసే విధానం వాళ్ళు అంటే మేము ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటాయి. సో బయట చేసే డ్యూటీ కన్నా ఇక్కడ ఎప్పుడు ట్రైనింగ్ పడితే ఎప్పుడు వద్దామనే ఆతృత ఉంటుంది. థ్యాంక్ యూ. సీనియర్ సార్స్ కూడా బాగా అంటే చూసే విధానం మంచిగా ఉంటాయి మేడం. ట్రైన్ చేసుకుంటూ వాళ్ళు గైడ్ చేసే విధానం బాగుంటాయి. మీ అకాడమీ గురించి ఒక 1 వర్డ్లో చెప్పండి, లేకపోతే 1 లైన్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ కృతజ్ఞత ఎలా ఉంది మీకు మీ అకాడమీ పట్ల, ఎవరైనా చెప్తారా? నమస్కారం మేడం. ఇది యాక్చువల్గా డిసిప్లైన్ అండ్ రెస్పెక్ట్ మొత్తం వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. అంత డిసిప్లైన్గా ఉంటారు, అంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు కాబట్టి మాకు చాలా ఎంజాయ్ఫుల్ కానీ నేర్చుకోవడానికి కొత్తవి కానీ వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ బిహేవియర్ చూస్తే మనం ఎలా ఉండాలనేది తెలుస్తుంది. ఇది AK-47, ఇది AK-47. ఇది మన ఇళ్ళ దగ్గర ఉంటుంది, స్మాల్ గన్మెన్స్ దగ్గర ఉంటుంది. ఇది ఎన్ని బుల్లెట్స్ ఫైర్ అవుతాయి? ఇది 30 ఉంటుంది సార్. స్పీడ్ ఉంటుందా లేకపోతే? ఉంటుంది సార్. ఆటోలో ఫైర్ చేస్తారు, సింగిల్ ఫైర్. మనము రిపిటేషన్లో కొట్టవచ్చు సార్. లేదు ఒకవేళ తక్కువ టైంలో ఎక్కువ రౌండ్స్ రిలీజ్ చేయాలనుకుంటే ఆటోలో పెట్టుకోవాలి. ఎన్ని సెకండ్స్లో ఎన్ని బుల్లెట్స్ రిలీజ్ అవుతాయి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 30 వెళ్ళిపోతాయి సార్. 30 ఇది AK-47. అదేంటిది? సేమ్ సార్. ఇక్కడ ఎక్కడ వరకు సార్. ఇవన్నీ ఫోల్డెడ్ బట్ సార్. అది ఫోల్డ్, ఇది ఫోల్డ్ కాదు, అది ఫోల్డ్ అన్నమాట. అంటే ఇంకా చిన్నగా చేసుకోవచ్చు, మనం కన్సీల్ చేసుకోవచ్చు లోపల. అది స్పెషలైజ్డ్. ఏమో మన కార్బన్ ఇది 30 yards కిల్లింగ్ రేంజ్. అంటే 30 yards దగ్గర ఉన్న మాబుని ఎవరైనా పైకి వచ్చారనుకోండి, గన్మెన్లు అందుకని యూజ్ చేస్తారనమాట. విఐపి పైకి వచ్చినప్పుడు. రైట్. అది పిస్టల్, 9mm పిస్టల్. అది ఇది లాక్. సార్ ఇప్పుడు లాక్ సార్. లాక్ ఇది సార్. ఇది ఆటో. ఇది సింగిల్ రిపిటేషన్ సార్. ఓకే. ఫస్ట్ టైం AK-47 బట్ సినిమాల్లో అవసరం రాలేదా? ఇంకా అలాంటి సినిమా తీయలా. నెక్స్ట్ తీద్దాం. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వార్మ్ వెల్కమ్ టు యూ ఆల్. చాలా సంతోషంగా ఉంది ఇంతమంది ఆఫీసర్స్తో కలిసి ఈ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవడం. సో ఇవాల్టి ఈ ప్రోగ్రాంలో మనకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్తి మ్యామ్. నమస్తే మ్యామ్. అండ్ తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ కవిత గారు. నమస్తే మ్యామ్. అండ్ మన చామింగ్ శర్వా గారు, మీరందరూ ఆయన్ని చాలా సినిమాల్లో చూశారు. ఈరోజు మనం తెలంగాణ పోలీసింగ్తో పాటుగా అండ్ ప్రస్తుతం సొసైటీలో మనకి ఏవైతే సమస్యలు పట్టి పీడిస్తున్నాయో వీటితో పాటు అండ్ మూవీస్ ఇంపాక్ట్ సొసైటీ మీద ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మీరు కూడా శర్వానంద్ గారిని క్వశ్చన్స్ అడగచ్చు. అండ్ మై ఫస్ట్ క్వశ్చన్ టు అభిలాష మ్యామ్. చాలామంది రైట్స్, ఇది మా రైట్, అది మా రైట్ అని చెప్పి రైట్స్ గురించి వాయిస్ రైజ్ చేస్తారు, కానీ రెస్పాన్సిబిలిటీస్ గురించి చాలామంది మాట్లాడరు. వాట్ యూ సే అబౌట్ దట్? టుడే ఇన్ ఇండియాలో ఐ థింక్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ మన పోలీస్కి వచ్చింది లైటర్ నోట్లో. బట్ ఇన్ ఎనీ సివిలైజ్డ్ సొసైటీ, ఇది సివిలైజ్డ్ అంటే ఫాలోయింగ్ సర్టన్ నార్మ్స్, సర్టన్ ప్రిన్సిపల్స్. రైట్స్ ఉంది, మన కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ రైట్స్ గ్యారంటీ చేస్తున్నారు. దే ఆర్ రిటన్ డౌన్ అండ్ మన ఫండమెంటల్ రైట్స్ ఉంది అండ్ ఆ లా ప్రకారంగా వేరే చాలా రైట్స్ ఉన్నాయి. But for a civil society to give back to society, first give back is obey the rules of civil society. For example, simple traffic, everyone is impacted with traffic.
బట్ ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తే మన ట్రాఫిక్ చాలా స్మూత్గా ఫ్లో అయిపోతుంది. బట్ ఎవ్రీ వన్ ఈజ్ వాంటింగ్ టు గో అహెడ్. నేను చాలా టైం నేను చూసాను, అది వెనక నుంచి నాకు కూడా క్రోధం వస్తుంది. ఐ కెనాట్ ఫ్లై ఓవర్ యూ కదా, ది క్యూ అప్ చేయాలి, ఫాలో చేయాలి, అందరూ ఫాలో చేస్తే ట్రాఫిక్ విల్ ఫ్లో. సో బేసిక్ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో రూల్స్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద ల్యాండ్ ఆర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. అండ్ మన పిల్లలకి అయితే చెప్తాం స్కూల్లో, కానీ అది 17, 18, 16, 17, 18 వచ్చినకి అది మొత్తం రూల్స్ నెత్తి నుంచి బయటకి వెళ్తుంది. సో నా ఫీల్ ఉంది, వీ హ్యావ్ రైట్స్ బట్ వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్. అందరికీ రెస్పాన్సిబిలిటీస్ ఉంది, వీ షుడ్ నాట్ గో బిహైండ్ దట్. శర్వ గారు, మీ పక్కన రియల్ పోలీసులు ఉన్నారు, మీ ఎదురుగా రియల్ పోలీసులు ఉన్నారు. అంటే స్కూల్లో స్టూడెంట్ లాగా ఒక్కసారిగా మీరు బిగుసుకుపోయినట్టు కనిపిస్తుంది నాకు. ఇప్పటివరకు ఫ్రీగానే ఉన్నారు, ఏమైంది మీకు సడన్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంగానే నేను ఏంటి ఇక్కడ ఈ చైర్లో నేను ఎందుకు కూర్చున్నా అంటే మీరందరూ లైక్ పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ అండ్ యూనో చాలా కష్టపడి వచ్చారు. అండ్ దిస్ సీట్ ఈస్ వెరీ పవర్ఫుల్ సీట్. సో ఇట్ కమ్స్ విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్, లాట్ ఆఫ్ పవర్, లాట్ ఆఫ్ లవ్, సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మేడం చెప్పినట్టు. So it's an honor to let me sit here and talk with you all. And it's wonderful meeting you in this occasion. చాలా మంది సినిమా చూసారని చెప్తున్నారు, బాగుందని చెప్తున్నారు. మీకు ఎక్కడ టైం దొరుకుతుందా కూడా నాకు అర్థం కాదు. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద టైమ్ యూ డెడికేట్ ఆల్ యువర్ లైఫ్స్ టు ఆల్ ఆఫ్ అస్. ఈ సిటీ ఎంత ప్రొటెక్టెడ్గా ఉందన్నా, మేము ఎంత హ్యాపీగా సేఫ్గా ఇంట్లో పడుకోగలుగుతున్నాం, తిరుగుతున్నాం అంటే all credit goes to you guys, the police department, especially Telangana police department. ఫ్యామిలీలందరినీ వదిలి ఇంత టైం మీరు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్స్ 24/7 జాబ్. సో మీరు ఫ్యామిలీని మిస్ అవుతారా, మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు అనేది ఐ వాంటెడ్ టు నో. సిటీలో ఉండి కూడా 3 days 4 days కూడా ఇంటికి పోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అంటే అక్కడ పరిస్థితిని బట్టి, సిచ్యువేషన్ బట్టి సిటీలో మెయిన్ కమ్యూనల్ ఉన్నాయి, బందోబస్తులు ఉంటాయి. ఎనీ ఈవెంట్ జరిగినా కూడా హైదరాబాద్ సిటీ మేజర్ కాబట్టి ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇక్కడ జరుగుతుంది. బందోబస్తులు ఎవరి బాగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కానీ సాటిస్ఫాక్షన్ అనేది మాత్రం జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. హ్యాట్స్ ఆఫ్ టు దట్ సార్. ఇది చాలామందికి తెలియదు ఇప్పుడు, అంటే మెయిన్ ఎస్పెషలీ పబ్లిక్కి తెలియదు కదండి. అంటే మీలాంటి పెద్ద పెద్ద ఆఫీసర్లకి మీకే 3 రోజులు ఇంటికి వెళ్ళడానికి టైం లేదంటే look at how police department is working. So we should respect them and చాలా నేర్చుకోవాలి మనం వాళ్ళ దగ్గర నుంచి. సో థ్యాంక్స్ టు ద హోల్ డిపార్ట్మెంట్ అండి. చిన్న చిన్న పొరపాట్లని చాలా పెద్దగా చూసి పోలీస్ మీద ఇంకా కూడా అంటే 24 గంటలు పనిచేస్తే కూడా నెగటివ్ ఒపీనియనే పబ్లిక్లో ఉన్నది. సో చిత్రసీమ మూవీస్ ఆర్ బెస్ట్ కమ్యూనికేటర్స్, పోలీసుల గురించి అయినా ఏ విషయమైనా గురించి. సో మీకు ఏమైనా అవకాశం వస్తే ఒక మంచి మూవీస్లో పోలీసు వాళ్ళ గురించి ఒక మంచి అవగాహన, మంచి ఒపీనియన్ వచ్చే ఏదైనా చేయగలరని మా యొక్క మనవి సార్. థ్యాంక్ యూ. ఈ యాంగిల్లో నేను ఎప్పుడు సినిమా తీద్దామని అనుకోలేదు కానివ్వండి. ఐ ప్రామిస్ యూ టుడే ఐ విల్ మేక్ అ వండర్ఫుల్ ఫిల్మ్ అబౌట్ పోలీస్. యూజువల్గా సినిమాలో ఒక పోలీస్కి ఇమేజ్ ఉంది సూపర్ హీరో లాగా. అది ట్రైనింగ్కి టైంకి అది ఫస్ట్ నేను ఇది చెప్పాను, వీఆర్ నాట్ సూపర్ హీరోస్, వీఆర్ క్వయట్ వర్కర్స్. ఎందుకంటే సూపర్ హీరో అంటే దెర్ ఇస్ డిషూమ్ అండ్ షూటింగ్. బట్ మీరు చూస్తే లా అండ్ ఆర్డర్ టైంలో ఈవెన్ ఇఫ్ యూ రేజ్ అ లాఠీ, అది లెజిటిమేట్లీ అది చాలా పోలీస్ అంతా ఘర్షణ చేస్తుంది, పోలీస్ హరాస్ చేస్తున్నారు. అది రోల్ పబ్లిక్కి ఒక తరఫ్ అది ఐడియా ఉంది, సింబాలాగా ఐడియా ఉంది. అండ్ యాక్చువల్ రియాలిటీ ఏముంది, వాళ్ళు 72 hours రోడ్ మీద ఉన్నారు. వాళ్ళకి పిల్లలకి స్కూల్కి డే ఉంటే వాళ్ళకి లీవ్ దొరకలేదు. ఫ్యామిలీ ఏదైనా చనిపోతే వాళ్ళకి గణేష్ బందోబస్తు ఉంటే లీవ్ దొరకలేదు. సో యాక్చువల్గా కష్టం ఏముంది ఏం సినిమాలో ఎక్కడ కూడా చూపిస్తలేదు. సో ఇఫ్ యూ వాంట్ టు డూ అ రోల్ దెన్ ఒక స్టడీ చేసి వాట్ ఆర్ ద హార్డ్షిప్స్, ఎంత కష్టపడి వాళ్ళు నిలబడుతున్నారు రోడ్లో కానీ బందోబస్తులో కానీ ఏదైనా డ్యూటీలో, వాట్ ఈస్ ద సఫరింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ బిహైండ్, దట్ ఆల్సో మస్ట్ బి ఎక్స్ప్లోర్డ్. వెరీ ట్రూ అండి. ఐ టోటలీ అగ్రీ విత్ యూ. అండ్ టుడే ఐ ప్రామిస్ యూ, మీ దగ్గరికి వచ్చి ఐ విల్
ఎంక్వైర్ అసలు ఏంటి అన్ని రకాలు అన్ని డిపార్ట్మెంట్స్. ఎందుకంటే సినిమా అనేది ఒక కథతో అల్లుకుని చెప్పాల్సిన ఇది, సందేశంలాగా చెప్తే ఎవరు చూడరు. బట్ ఐల్ మేక్ ష్యూర్ వీ మేక్ అ వెరీ గుడ్ ఫిల్మ్ ఆన్ పోలీస్ డిపార్ట్మెంట్. నిజంగా మీరు నమ్ముతున్నారా సినిమాల ఇంపాక్ట్ ఈ మధ్యకాలంలో జరిగే క్రైమ్స్ మీద ఉన్నాయని? సినిమాల ఎఫెక్టు సొసైటీ మీద చాలా విపరీతంగా ఉంది. విషయం ఏంటంటే మా డైరెక్టర్ మేడం గారు చెప్పినట్లుగా ఆన్ స్క్రీన్ పోలీసింగ్ వేరు, ఆఫ్ స్క్రీన్ పోలీసింగ్ వేరు. మహానుభావుల్లో మీరు హైజీనిక్ ఇవన్నీ బాగా యాక్ట్ చేశారు, అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అవన్నీ. సో మా మనవాడు ఒకడు ఉన్నాడు, వాడు చేయితోడు తినకుండా స్పూన్ కావాలా అని చెప్పేసి వాడు 2 ఇయర్సే. సో వాడి పేరు మహానుభావుడు అని పెట్టాము. మీరు ఏమైనా పర్సనల్ లైఫ్లో అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే బాగా యాక్ట్ చేశారు దాంట్లో, మీకేమైనా పర్సనల్గా కూడా అలాంటివి ఏమైనా అందులో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయా? నాకు యాక్చువల్లీ చాలా ఓసిడి అండి. ఒరిజినల్ లైఫ్లో కూడా నాకు అన్నీ కొంచెం పద్ధతిగా ఆర్గనైజ్డ్గా నీట్గా ఉండాలి. ఐ లైక్ ఇట్ దట్ వే. ఎందుకంటే ఇంట్లో కూడా ఏది నీట్గా లేకపోతే నాకు మైండ్ డిస్టర్బింగ్ ఉంటుంది. ఏ ప్లేస్లో ఎక్కడ ఉండాలో ఒక సిస్టమేటిక్గా ఉంటేనే నాకు ఇష్టం పర్సనల్లీ. సో ఐ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్, ఆ సినిమా తర్వాత ఇంకొంచెం ఎక్కువైంది. అండ్ శర్వా గారు, కొంతమంది యాక్టర్స్ ఆన్ అండ్ ఆఫ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటారు. బట్ మీరు వివాదాలకి దూరంగా, శర్వానంద్ ఇది చేశాడు, అది చేశాడు, అక్కడ కనిపించాడు, కారు ఫాస్ట్గా వెళ్ళాడు, సీట్ బెల్ట్ పెట్టు, ఇలాంటివి ఎప్పుడు ఏమీ కనిపించకుండా ఒక క్లీన్ వైట్ పేపర్ లాగా ఉంటారు ఎప్పుడు మీరు. ఇదేంటిది బై బర్త్ మీకు వచ్చిందా, లేకపోతే అలా అలవాటు చేసుకున్నారా? మాత్రం నేను ఒకటి చెప్తా, దొరికినోడు దొంగ, దొరకనోడు దొర అంటారు. అయితే మాకు దొరకలేదు మీరు. కాదు సార్, ప్రతి మనిషిలో రాముడు ఉంటాడు, రావణాసుడు ఉంటాడు. అలానే ఆడపిల్లల్లో సీతాదేవి ఉంటుంది, శూర్పణఖ ఉంటుంది. సో మంచి చెడు అనేది ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్, బట్ వీ షుడ్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. నేనేదో రాముడు మంచి బాలుడిని, చాలా మంచోడిని అని చెప్పట్లేదు. మేము చేస్తాం. కాకపోతే వినయం విధేయత అంటే మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలనేది నేను నమ్ముతా. అది దట్ ఈస్ ద ఫస్ట్ బేసిక్ క్వాలిటీ. అది పెద్ద చిన్న పక్కన పెడితే మనిషికి వాల్యూ ఇవ్వాలి. అదైతే నేను అది చిన్నప్పటి నుంచి ఎప్పుడుగా ఉంది. మిగతా అంటారా మరి మీ ముందు అసలు చెప్పకూడదు. అండ్ శర్వా గారు, రీసెంట్ టైమ్స్లో డ్రగ్స్ అనేది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు చాలా రేర్గా మేము న్యూస్లో డ్రగ్స్ కేసెస్ చదివేవాళ్ళం. ఇప్పుడు ఎవ్రీడే 1-2 కేసెస్ గురించి కంపల్సరీ నెంబర్ ఆఫ్ కేసెస్ హైదరాబాద్ పోలీసులు చాలా డ్రగ్స్ సీజ్ చేయడం కానీ ఇలాంటి కేసెస్ బాగా పెరుగుతున్నాయి. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ప్రోగా ఉన్నారు ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ తీసుకురావడం కావచ్చు, ఇలాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం కావచ్చు. అండ్ మీరు చెప్తే నిజంగా చాలామంది వింటారు కూడా, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో పర్టికులర్గా డ్రగ్స్ ఇష్యూస్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ యూత్కి? అది నేను చెప్పడం కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఇరాడికేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సోర్స్ని ఇరాడికేట్ చేస్తే, అంటే ఇప్పుడు డ్రగ్స్ చేయొద్దు, మంచిది కాదు, అందరికీ తెలిసిన విషయం. అసలు సోర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది అది బికాజ్ ఇట్స్ నాట్ మై జాబ్. బట్ ఆల్ ఐ కెన్ సే టు ద పబ్లిక్ ఈజ్ నెవర్ డూ డ్రగ్స్. ఇట్స్ నాట్ గుడ్. మైండ్, స్టేట్ ఆఫ్ మైండ్ కానివ్వండి, ఇంట్లో అట్మాస్ఫియర్ కానివ్వండి, అంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఫ్యామిలీ. నీ హెల్త్ నువ్వు ఎలాగో పాటు చేసుకుంటున్నావు, బట్ ఇంట్లో వాళ్ళు ఉన్న ఫ్యామిలీ కూడా. ఈ మధ్యన ఎక్కడ చదివాను, 6th క్లాస్ 7th క్లాస్ పిల్లల దగ్గర బయట డ్రైవర్లు అమ్మేస్తున్నారని, ఏదో వాట్ ఎవర్, ఐ డోంట్ నో, చాక్లెట్స్ ఇవన్నీ. సో బీ వెరీ కేర్ఫుల్ ఇన్ దట్. అండ్ చేయాలంటే సోర్స్నే కట్ చేయాలి. దట్ ఈస్, ఐ డోంట్ నో వేర్, దట్స్ యువర్ డిపార్ట్మెంట్. హలో సార్, మీ లైఫ్లో మూవీస్లోకి రాకముందు ఏదన్నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ విత్ పోలీస్ ఏదన్నా ఉంటే షేర్ చేసుకోండి. నన్ను యాక్చువల్లీ పోలీస్ చాలాసార్లు చాలా రకాలుగా సేవ్ చేశారు. సేవ్ చేశారా? చాలా సార్లు. ఎవరైనా మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే పట్టుకున్నారా? అలాగే కాదు. మామూలుగా ఇప్పుడు మాకు చిన్న రిక్వెస్ట్, అది మీకు చేయొచ్చు తెలియదు. మాకు టింట్ ఉంటుంది, టింటెడ్ కార్స్ కదా. అంటే ఇప్పుడంటే కొత్త కార్లు అన్నీ వచ్చినాయి, దానికి వచ్చినాయి. ఇదివరకు టింట్ ఉన్నప్పుడు మమ్మల్ని చూడంగానే మీరా సార్ వెళ్ళిపోండి అని అలా చిన్న హెల్ప్లు. అండ్ ఎప్పుడు కలిసినా అందరూ ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడతారు. సో నాకు ఎప్పుడు పోలీసులతో మంచి అనుబంధం ఉంది. మేడం TV9 యజమాని వారు కూడా, వాళ్ళు కూడా చాలా చేస్తుంటారు స్ట్రింగ్ ఆపరేషన్లు. ఇలాంటి మంచి యాక్టివిటీస్. ఈ మధ్య రోడ్డు మధ్యన CPR టెస్టులు చాలామంది చనిపోతున్నారు. మా పోలీస్ పర్సన్స్ని
వాళ్ళని సేవ్ చేసేది చూపిస్తున్నారు సార్. ఆ మీడియాకి కూడా హ్యాట్సాప్ మేడం. చిన్న విషయం అది, కానీ ఆ విధంగా మా పోలీస్ ఇమేజ్ని పెంచుతుంది. దాని గురించి మా అందరం కూడా నేర్చుకుంటున్నాం ఆ టెస్టులు. ఇండియాలోనే నెంబర్ 1 అకాడమీ, నెంబర్ 1 పోలీస్ ఆఫీసర్స్ అంతా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో ఇంటరాక్షన్ ఎలా అనిపించింది మీకు? ఇంకా చాలా మంచి పోలీస్ ఆఫీసర్స్ని తయారు చేయండి. ఇట్స్ ఆల్రెడీ నెంబర్ 1 ఇన్ ఇండియాలోనే మంచి పోలీస్ అకాడమీ, నెంబర్ 1 పోలీస్ అకాడమీ. అండ్ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చింది. దిస్ చైర్ ఇస్ వెరీ పవర్ఫుల్ అని చెప్పా. ఇలాంటి చైర్లో నన్ను ఇంత టైం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇట్స్ అన్ ఆనర్. అండ్ సెల్యూట్ టు ఆల్ ఆఫ్ యూ, ఈచ్ వన్ అండ్ ఆఫ్ యూ, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఫ్యామిలీస్. కవిత మ్యామ్, మీకు ఎలా అనిపించింది వాళ్ళ శర్వానంద్ గారు ఇక్కడికి రావడం, మీ అకాడమీలో ఇంతసేపు టైం స్పెండ్ చేయడం మీ అందరితో కలిసి? ఈ ప్రోగ్రామ్ మాకి కొత్తగా అనిపించింది బికాజ్ ఫస్ట్ టైం. మీకు మేబీ ఇట్ ఈస్ రొటీన్ థింగ్ ఇంటర్వ్యూయింగ్ సెలబ్రిటీస్ అండ్ ఆల్, బట్ మాకు కొంచెం కొత్తగా ఉంది. బట్ అకాడమీలో చాలా ఫిల్మ్ షూటింగ్ కూడా అవుతూ ఉంటాయి, సో వస్తూ ఉంటారు. కొంచెం ఫెమిలరైజేషన్ ఉంది కానీ బట్ మేము ఇట్లా ఇంటరాక్ట్ అయ్యి ఒక సెలబ్రిటీస్తో కూర్చొని మాట్లాడింది లేదు. సో ఇట్ ఈస్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఫిలిమ్స్లో మీరు చూపించేది ఏదైనా సరే జనరేషన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో కాబట్టి బట్ వెనెవర్ మీరు ఏ ఫిలిం చేస్తున్నా, ఇంకెవరికైనా వెళ్తున్నా, సో పాజిటివ్ వైబ్ వచ్చేలాగానే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.